స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక గ్రామంలో అంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని భార్య రాజమ్మ. వారికి 18 సంవత్సరాల కొడుకున్నాడు. వాడి పేరు సీనయ్య. అంకయ్య తనకున్న అరెకరం పొలంలో కూరగాయలు సాగు చేసేవాడు. అయితే ఆ డబ్బులు సరిపోక అంకయ్య రాజమ్మలు ఇద్దరూ పొద్దున్నే ఇంత చద్దిమూట కట్టుకుని అలా ఊర్లలో పనులకు పోయి పొద్దుగూకే వేళకు ఇంటికి వచ్చేవారు. సీనయ్య రోజూ ఎద్దుల బండి మీద ఊర్లోని సరుకులను బాడుగకు పట్నానికి చేరవేస్తుంటాడు. ఇలా ముగ్గురూ కష్టపడిన ఆదాయంలో సగం మాత్రమే ఇంటి ఖర్చులకు వాడి మిగతా సగం పొదుపు చేస్తుండేవాడు అంకయ్య. అంకయ్యకు పక్క ఊరిలో 5 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. అందులో మంచిగా సొంత ఇల్లు కట్టుకోవాలన్నది అంకయ్య కోరిక. ఒకరోజు అంకయ్యతో భార్య రాజమ్మ ఇలా అంది. యామయ్య, ఇంట్లోని ముగ్గురం రోజూ కష్టపడుతున్నాం. అందులోని సగం డబ్బుని పొదుపు చేస్తూ మిగిలిన సగం డబ్బుతో చాలని బ్రతుకు బతుకుతున్నాం. సంపాదించింది తృప్తిగా తిని మంచి బట్టలు కట్టుకుని హాయిగా ఉండొచ్చు కదా. ఇలా పిసినారితనంతో బ్రతకటం దేనికి? నాకేం అర్థం కావటం లేదు అనగానే భార్య వంక చూస్తూ అంకయ్య ఇలా అన్నాడు. ఓ సిప్పిచ్చిదానా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. పక్క ఊరిలో మనకున్న జాగాలో ఇల్లు కట్టుకోవాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఇలా ఎన్నాళ్ళు బాడుగ ఇంట్లో ఉంటాము? మనకంటూ సొంతంగా ఇల్లు కట్టుకుని అందులో ఉంటే తిన్నా తినకపోయినా ఆ తృప్తి వేరు. అందుకే మన ముగ్గురి సంపాదనలో సగం పొదుపు చేస్తున్నాను. ఇంకొక నెల రోజులు అయితే ఇల్లు కట్టడానికి సరిపడా సొమ్ము జమవుతుంది. అప్పుడు ఇల్లు కట్టడం మొదలు పెట్టొచ్చు. అర్థమైందా అని చెప్పగానే రాజమ్మ ఇలా అంది. మరి ఆ మాట ముందుగానే మాతో చెప్పొచ్చుగా, ఇంకొంచెం ఎక్కువ కష్టపడేవాళ్ళం. ఇదిగో, నువ్విలా అంటావనే నీకు ముందుగా చెప్పనిది. పగలు రాత్రి కష్టపడి ఆరోగ్యాలు పాడు చేసుకునే పొదుపు చెయ్యక్కర్లేదు. అనారోగ్యం పాలైతే అప్పుడు సొమ్మంతా వైద్యానికే తగలెయ్యాలి. ఇప్పుడు మనం కూడబెట్టిన డబ్బు ఇల్లు కట్టుకోవడానికి బేసుగ్గా సరిపోతుంది. వచ్చే నెలలో మంచి రోజు చూసి ఇల్లు కట్టుడు ప్రారంభిద్దాం. ఇల్లు కట్టుడు పూర్తయినాక మిగిలిన చిన్న చిన్న పనులు మనం ఇంట్లో దిగినాకైనా చేసుకోవచ్చు. ఏమంటావ్? అప్పుడు రాజమ్మ ఇలా అంది. నువ్వు చేసేది మంచి పని అయినప్పుడు నేనేమంటానయ్యా? రాయి సున్నం తోలుకు రావటానికి మన బండి ఉండనే ఉంది. మిగతా వ్యవహారమంతా ఎలాగో నువ్వు చూసుకుంటావు. నువ్వు సొంతిల్లన్నమాట చెప్పిన దగ్గర్నుంచి నాక్కూడా ఎప్పుడెప్పుడు ఇల్లు కట్టుకుందామా, ఎప్పుడెప్పుడు సొంతింట్లోకి వెళ్ళిపోదామా అని ఆత్రంగా ఉందయ్యా అనగాని భార్యతో అంకయ్య ఇలా అన్నాడు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది. సమయం వచ్చే వరకు మనం ఎన్ననుకున్నా ఏదీ జరగదు. సొంతిల్లనేది నా చిరకాల కోరిక. అది తొందరలోనే నెరవేరబోతోంది. అంకయ్య అనుకున్నట్టుగా నెల రోజుల్లో ఇల్లు కట్టడానికి సరిపడా సొమ్ము జమయింది. ఒక మంచి రోజున ఇల్లు కట్టడం ప్రారంభించాడు అంకయ్య. ఈ విషయం తెలిసిన అంకయ్య స్నేహితులంతా సంతోషించి, పోనీలే, ఇన్నాళ్లకు అంకయ్య ఒక ఇంటివాడు కాబోతున్నాడు అనుకున్నారు. కొంతమంది అంకయ్యకు ఆర్థికంగా సహాయపడితే, కొంతమంది ఇంటి నిర్మాణంలో సహాయం అందించారు. ఒక 2 నెలల్లో ఇల్లు పూర్తయి అందంగా రూపుదిద్దుకుంది. అది చూసి భార్య రాజమ్మ అంకయ్యతో ఇలా అంది. యామయ్యో, నీ కళ, నీ కోరిక ఇన్నాళ్లకు తీరి కంటి ముందు రూపుదిద్దుకొని నిలబడింది. నాక్కూడా చాలా ఆనందంగా ఉందయ్యా అనగానే పక్కనే ఉన్న కొడుకు సీనయ్య ఇలా అన్నాడు. అవును నాయనా, ఇల్లు చాలా బాగా వచ్చింది. చూడముచ్చటగా ఉంది. ఎప్పుడు వచ్చి ఇంట్లో ఉంటామా అని ఆతృతగా ఉంది అని అనగానే అంకయ్య ఇలా అన్నాడు. ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నది ఉండడానికే కదా. సీనయ్య, పంతుల్ని మంచి రోజు అడిగి గృహప్రవేశం చేద్దాం. అలాగే నాయనా, ఇంట్లోకి రాగానే ఇంటి చుట్టూ మంచి పండ్ల మొక్కలు, పూల మొక్కలు వేద్దాం, బావుంటుంది అని అందరూ అక్కడ్నుండి తాము బాడుగకి ఉంటున్న ఇంటికి వచ్చారు. అంకయ్య పంతులుగారి దగ్గరకు వెళ్లి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించాడు. ఒక వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పాడు. అంకయ్య గృహప్రవేశానికి కావలసిన సరంజామా అంతా సిద్ధం చేసుకున్నాడు. మరుసటి రోజునే గృహప్రవేశం అనగా ఆ రోజు రాత్రి ఘోర ప్రమాదం జరిగిపోయింది.
అకస్మాత్తుగా వచ్చిన గాలివానకి అంకయ్య కొత్తగా కట్టిన ఇంటి పక్కన ఉన్న పెద్ద చెట్టు మీద పిడుగుపడి ఆ చెట్టు ఇంటి మీద పడి ఇల్లు మొత్తం మంటల్లో దగ్ధమైంది. అంకయ్య తెల్లవారుజామున వెళ్లి చూసేసరికి తాను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కాలిపోయి నేలమట్టమైంది. అది చూసి రాజమ్మ, సీనయ్యతో సహా ఊరివారు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు అంకయ్య స్నేహితుడొకడొచ్చి ఇలా అన్నాడు. ఒరే అంకయ్య, ఇలా జరగడం చాలా బాధగా ఉందిరా. అనగానే అంకయ్య ఆ బాధ నుండి తేరుకొని ఇలా అన్నాడు. ఇప్పుడు చేసేదేమీ లేదురా, ఇదంతా ఆ భగవంతుని లీల అని గబగబా దుకాణానికి వెళ్లి మిఠాయి తీసుకొచ్చి అందరికీ పంచసాగాడు. అది చూసి రాజమ్మ ఇలా అంది. ఏందయ్యా ఇదేంది? ఇల్లు కూలిపోయినందుకు పిచ్చిగాని పట్టిందా మిఠాయిలు పంచుతున్నావు అని అడగ్గానే రాజమ్మను చూసి అంకయ్య ఇలా అన్నాడు. ఓసి పిచ్చిదానా, ఒంటి మీద తెలివితేటలు ఉండే మిఠాయిలు పంచుతున్నాను. అనగానే రాజమ్మ కోపంగా ఇలా అంది. కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోయినందుకు బాధపడకుండా మిఠాయిలు పంచడానికి పిచ్చికాక ఏమంటారయ్యా? అంకయ్య, ఏది జరిగినా అంతా మన మంచికే రాజమ్మ అన్నాడు. అదేందయ్యా అలా అంటావు? మనం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోవటం మంచేంటయ్యా? నువ్వు ఇల్లు కూలిపోవడం గురించే ఆలోచిస్తున్నావు. గృహప్రవేశం చేసి ఇంట్లో దిగిన తర్వాత ఆ సంఘటన జరిగితే మన పరిస్థితి ఏంటో ఊహించావా? ఈ ఇంటితో పాటు మన ముగ్గురం చచ్చి మట్టిలో కలిసేవాళ్లం. ఆ దేవుడి దయవల్ల అలా జరగలేదు. సంతోషమే కదా. అందుకే ఆ సంతోషంతోనే మిఠాయిలు పంచుతున్నాను. అంతా మన మంచికే అన్నది అందుకే అని చెప్పగానే రాజమ్మ అంకయ్యను చూస్తూ ఉండిపోయింది. అంకయ్య చెప్పింది నిజమే కదా అనుకుంది. అలా కొంతకాలం గడిచింది. అంకయ్య కుటుంబం జరిగిపోయింది మర్చిపోయి వాళ్ల పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉండగా ఆ దేశపు రాజుగారు మంత్రితో ఆంతరంగిక మందిరంలో సమావేశమై ఇలా అన్నారు. మహామంత్రి, వేగుల ద్వారా సమాచారం ఏమైనా తెలిసిందా? ప్రభు, సమాచారం మనం ఊహించినదే. పక్క రాజ్యపు రాజు మన రాజ్యంపై యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఆ విషయం నిజమేనని మన వేగులు ధృవీకరించారు. అప్పుడు మనం కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి కదా. నిజమే కాని మహారాజా, ప్రస్తుతం మన దగ్గర సైనిక బలం చాలా తక్కువగా ఉంది. అదే ఆలోచిస్తున్నాను. అనగానే రాజు ఇలా అన్నాడు. ఆలోచిస్తూ మేనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే అవ్వదు కదా. వెంటనే సైనిక బలాన్ని సమీకరించండి. మన రాజ్యంలోనే ప్రతి గ్రామంలోని యువకులందరినీ వెంటనే సైన్యంలో చేరమని చాటింపు వేయండి. చేరడానికి ఇష్టపడిన వారిని బలవంతంగానైనా సైన్యంలో చేర్పించండి. రాజాజ్ఞగా ప్రకటించండి. వారంలోగా ఈ ప్రక్రియ మొత్తం జరిగిపోవాలి. అనంతరం కొత్త వారికి శిక్షణ ఇప్పించండి అని చెప్పగానే మంత్రి ఇలా అన్నాడు. అలాగే మహారాజా, తక్షణమే కార్యక్రమాన్ని అమలు చేస్తాను అని చెప్పి రాజ్యంలోని ప్రతి గ్రామంలోనూ ఈ విషయాన్ని దండోరా వేయించారు. మహామంత్రి అంకయ్య ఉంటున్న గ్రామానికి ఈ విషయాన్ని దండోరా వేయించాడు మహామంత్రి. అంకయ్య ఉంటున్న గ్రామానికి మరో 2 రోజుల్లో యువకుల సమీకరణకు సైనికులు వస్తారన్నగా ఒక సంఘటన జరిగింది. అంకయ్య కొడుకు సీనయ్య ఎద్దుల బండిలో సరుకులు తీసుకుని పట్నానికి వెళ్తుండగా దారిలో ఎద్దుల బండి బోల్తాపడి కాలు విరిగింది. ఈ విషయం తెలిసి అంకయ్య హుటాహుటిన అక్కడికి వెళ్లి సీనయ్యకు కాలు కట్టుకట్టించి ఇంటికి తీసుకొచ్చాడు. చుట్టుపక్కల వాళ్లు పరామర్శించటానికి వచ్చారు. కాలు విరిగిన కొడుకును చూసి రాజమ్మ ఏడుస్తుండగా ఆమెతో అంకయ్య ఇలా అన్నాడు. ఎందుకేడుస్తావే? ఊరుకో. వైద్యునితో మాట్లాడాను. 3 నెలల్లో అంతా సర్దుకుంటుందని చెప్పాడు. అప్పుడు రాజమ్మ ఇలా అంది. ఆ దేవుడు మనల్ని పగబట్టినట్టున్నాడయ్యా. కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయింది. ఇప్పుడేమో ఒక్కగానొక్క కొడుక్కి ఇలా జరిగింది అనగానే అంకయ్య ఇలా అన్నాడు. ఏం కాదు, జరిగిందంతా మన మంచికే. ఊరుకో రాజమ్మా అనగానే సీనయ్యను చూడటానికి వచ్చిన జనంలోంచి ఒకరు ఇలా అన్నారు. ఎంతో ఇష్టంతో కట్టిన కొత్త ఇల్లు కూలిపోయిన దగ్గర నుండి పాపం అంకయ్యకు కొంచెం మతి భ్రమించినట్టుంది. అంతా మన మంచికే, అంతా మన మంచికని అప్పుడప్పుడు
అదే మాట అంటున్నాడు. కొడుకు కాలు విరిగితే కూడా అదే మాట అంటున్నాడు పాపం. అని అనగానే రాజమ్మ ఇలా అంది. అవునయ్యా, నాకు అలాగే అనిపిస్తుంది. మా ఆయనకి నిజంగానే మతి భ్రమించినట్టుంది. కాకపోతే చెట్టంత కొడుకు కాళ్ళు విరిగితే అయ్యో అని బాధపడకుండా అంతా మన మంచికే అంటాడా ఏ తండ్రైనా అని అనగానే అంకయ్య ఇలా అన్నాడు. నిజంగా సీనయ్య కాలు విరగడం మన మంచికే. మళ్ళీ మళ్ళీ అదే మాట పాటలాగా పాడతావు ఏందయ్యా? నాకు నీ పద్ధతేంటో నువ్వేంటో అర్థం కావట్లేదు. నా పద్ధతేంటో నేనేంటో రేపు నీకు అర్థం అవుతుంది. ఏందయ్యా ఇప్పుడు అర్థం కాంది రేపు అర్థమయ్యేది అని అడగ్గానే అంకయ్య ఇలా అన్నాడు. ఏంటో చెప్తా విను. మన రాజుగారు ప్రతి గ్రామంలోని యువకులందరినీ ఇష్టమున్నా లేకపోయినా సైన్యంలో చేరాలని ఆజ్ఞ వేస్తూ చాటింపు చేయించారు. మర్చిపోయావా? అయితే ఏంటి? కాలు విరిగినవాడు సైన్యానికి ఎలా పనికొస్తాడు? పనికిరాడు. కాబట్టి మన సేనయ్యను రేపు వచ్చే సైనికులు వదిలేసి ఊర్లోని మిగతా యువకులందరినీ పట్టుకు వెళ్తారు. సైన్యంలో చేరినవాడు యుద్ధానికి వెళ్తే తిరిగి వస్తాడో చస్తాడో నమ్మకం లేదు. మహా అయితే 3-4 నెలల్లో విరిగిన కాలు నయమై ఎప్పటిలా మన కళ్ళ ముందే తిరుగుతుంటాడు. అదేంటయ్యా, రాజ్యం ప్రమాదంలో ఉంటే అలా అంటున్నావు? రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా? నేనలా అనలేదు రాజమ్మ. మనం ఇలా జరుగుతుందని ఊహించామా? ఏం జరిగినా మన మంచికే అనుకోవటం తప్ప మనం చేసేదేముంది? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అందుకే ఏం జరిగినా అంతా మన మంచికే అన్నది. అర్థమైందా? అర్థమైంది. ఆ మరునాడే సైనికులు వచ్చి ఊరిలోని యువకులందర్నీ తీసుకెళ్తూ కాలు విరిగింది కాబట్టి సీనయ్య సైన్యానికి పనికిరాడని వదిలేసి వెళ్లారు. ఊరి వాళ్లకు కూడా అంకయ్య అంతా మన మంచికే అన్న మాట వెనుక ఎంత అర్థం ఉందో పూర్తిగా అర్థమైంది. మరుసటి రోజు రాత్రి అంకయ్య పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. అక్కడ ఎవరో ఇద్దరు రహస్యంగా మంతనాలు జరపటం అంకయ్య చాటుగా చూశాడు. అంకయ్యకి అనుమానం వచ్చి ఊర్లోనికి వెళ్లి ఈ విషయాన్ని సైనికులకు చెప్పాడు. సైనికులు వెళ్లి వాళ్ళని బంధించి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఉదయం సైనికులు వచ్చి మహారాజుగారు నిన్ను తీసుకురమ్మంటున్నారని అంకయ్యను మహారాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. మహారాజు అంకయ్యతో ఇలా అన్నాడు. అంకయ్య, నిన్న రాత్రి నువ్వు పట్టించింది ఎవరినో కాదు. వాళ్ళు మన శత్రుదేశం నుండి వచ్చిన గూఢచారులు. మన దేశం రహస్యాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. నీ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. మిత్రులారా, నిజంగానే ఏది జరిగినా దాని వెనుక బలమైన కారణం తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా ఇలా జరిగితే బాగుండేది అనుకోవటం వల్ల లాభం లేదు. మంచైనా చెడైనా ఎప్పుడు ఏది జరగాలంటే అదే జరుగుతుంది. జరిగిన దాన్ని స్వీకరించటమే మన పని. ఏం జరిగినా దాని గురించే ఆలోచిస్తూ ఆగిపోకూడదు. అది ఏమైనా నీ మంచికే జరుగుతుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.